ఈ గాడిద పాల గురించి కూడా వీడియో తీస్తున్నారా అని అనుకోకండి. వీటిని గురించి కూడా అంటే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్, ఇప్పుడు మనకు ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొల్యూషన్ కాలంలో మనం మెడిసిన్స్ ఎక్కువ తీసుకోకుండా న్యాచురల్ గా ఇలాంటి వాటితో కూడా కూల్ అయ్యేవి చిన్న చిన్న రెమెడీస్ అనమాట. వీటికి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. మనం హాస్పిటల్కి వెళ్తే ఎన్నో ఫీజెస్ కానీ టెస్ట్లకు అనేసి ఎన్నో పెడుతున్నాం కదా. సో ఇలాంటివి తెలియాలనే ఉద్దేశంతో అయితే మీకు వీడియో తీయడం జరిగిందండి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ గాడిద పాలడు అసలు ఎందుకు తాగుతారు? ఆయాసముకు, ఉబ్బసంకు, నిమ్ముకు, జలుబుకు, దగ్గుకు, మొసకు, సర్దికి, కురుకకు, నిమ్ముకు, కీళ్ళ నొప్పులు గాని, వాతం గాని, అన్నం అరిగిచ్చుడు గాని, డైజెషన్ ఆకలి గాని అంత వచ్చి చాలా మంచిది. ఇప్పుడు ఆ గ్లాస్ కి ఎంత ఎట్లా రేట్? అంటే 1000 రూపాయలు అమ్మా. ఇది అంటే 200. 1000 రూపాయలు 200? ఓహమ్మో, అంతంత రేటు పెట్టి తాయిస్తున్నారా జనాలు? చాలా హెల్త్ మంచిదమ్మా గాడిద పాలు, ఆరోగ్యానికి మంచిదా? అయినా గానీ అంతగానమా? మంచిది, చాలా మంచిదమ్మా. గాడిద పాలు తాగితే పిల్లలకు గాని పెద్దలకు గాని చాలా మంచిది. ఏం సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవా? ఉండదమ్మా. గాడిద పాలు తాతలు ముత్తాతలకి ఉన్న తల్లి ఇప్పటి నుంచి లేదమ్మా. చిన్న 20 రోజుల పాప నుంచి పట్టచ్చు. 20 రోజుల పిల్లల నుంచి. ఇప్పటి నుంచి గాడి తల్లి పెద్ద వేడి చేయదా? వేడి ఏం చెయ్యదు. వేడి వల్లనే ఏ జబ్బు రాదు, జలుబు రాదు, దగ్గు రాదు, రాదు, ఆస్మా రాదు, ఆయాసం రాదు, ఉపాసం రాదు. పిల్లలు అరిగించుకుంటారు. కడుపు నొప్పి గాని డైరెక్ట్ మీరు అట్లా పాలు వెండేసి పోసినప్పుడు ఇన్ఫెక్షన్ రాదా మరి ఏమైనా? వేడి చేసి పోసుడా డైరెక్ట్? అలాగనే డైరెక్ట్ అట్లానే పట్టేస్తారా? ఇప్పుడు ఎంత ఇస్తారు చెప్పండి. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే ఏంటి, పెద్ద గ్లాసా? ఈ గ్లాసా? ఇప్పుడు మీరు పిండేసరికి అది ఇట్లా నూరుగా వచ్చేస్తుంది, అందులో పాలే రావు. తీసిస్తాను నేను పట్టుకొచ్చేస్తే పోయితే మీకు నమ్మరు. గాడి తీసుకొచ్చి మీ ఇంటి మూడు పెడితేనే మీరు నమ్ముతారు. కరెక్టే గానీ మరి అంత రేటా? అంత ఎంత మంచి. ఒక రోజు తాగితే సరిపోద్దా? 3 పూటలు తాగుతారు కొంతమంది, ఒక పూట తాగుతారు, ఒక పూట 3 పూటలు తాగుతారు. అంటే 3 పూటలు తీసుకుంటారు. ఒక పూట తీసుకుంటారు. అంటే దాన్ని తీసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చా? పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగడం? మరి 3 పూటలు అంటే మీరు ఉండరు. బియ్యం గింజలేసి బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్ లో పెడితే పని చేస్తారు. బియ్యం గింజలేసి బయట పెట్టాలా? అది 24 గంటలు ఉంటదా? పాలుగాయా పెడితే పని చేయవా? అయితే అంటే ఎన్ని రోజులకు ఒకసారి తాగాలంటారు ఈ పాలు? అమ్మ నెలకు ఒకసారి తాగొచ్చు. బలంగా ఉంటే, ఈక్నెస్ ఉంటే 15 రోజులకు ఒకసారి తాగొచ్చు. ఓకే, 8 రోజులకు ఒకసారి తాగొచ్చు, వారానికి ఒకసారి. ఎంత బలం అది అమ్మ. ఏమండి తీసుకుందామా? చిన్నప్పుడు పోసేదంటే ఇప్పుడు తీసుకున్నది మళ్ళా. మేము తాగించిన వాళ్ళే చిన్నప్పుడు, కానీ మరి ఇంత రేట్ లేదు, ఎక్కువ రేట్ లేదు. 50,000 అయిందమ్మా గాడి. గాడి 50,000 అయిందా? 1,00,000 దాకా అయింది. తెల్ల గాడిదలు అయితే 1,00,000 అయినాయి. అంటే ఇంట్లో కూడా తేడాలు ఉంటాయా? తేడాలు ఉంటాయి అమ్మా. గాడిదలలో కూడా గాడిద అయితే 1,00,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఏవి అయితే అంటే తెల్ల గాడిద శ్రేష్టమా, ఇట్లాంటివి మంచిగా? నాటు గాడిద. ఈ నాటు ఓకే, బాయిలర్ హైబ్రిడ్ అన్నట్టు. అది నాటు గాడిద అంటే ఇప్పుడు గట్టి కోడి ఎట్లుంటది, బయలర్ కోడి ఎట్లుంటది అట్లనా? ఓకే, మంచిదమ్మా. తాగితే మంచిదే. పిల్లలకైతే పోసిందంటారు, పిల్లలకైతే పోసిందంటారు. మళ్ళా మీరు ఇంకా పోసినాం గానీ మరి ఇంత రేటా? ఏమేసి పోసిండ్రు? గోర్జం. గోర్జమా? గోర్జం ఎందుకు వేస్తారు? గోర్జం అంటే పిల్లలకు జలుబు, దగ్గు, మొస. ఇప్పుడు ఈ పాలు తాగినా అంతే కదా, గోర్జం అంటే కూడా అంతేనా? మీ దగ్గర ఉంటదా? వాటిని వేసేసి తెస్తారా? అది చేస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటదా? అంటే మొగళ్ళకి పోస్తే కోపం బాగుంటది, హెల్త్ కి మంచిగా ఉంటది. అవును, కోపం ఎక్కువ ఉంటదంట. గోర్జం పోయారు. ఓహో, మగ పిల్లలకే ఓన్లీ. అంటే ఇలా కాంబినేషన్ కూడా కల్పిస్తారా మీరే? ఏదా గోర్జం ఏది చూపించు. మేక గోర్జమా? అంటే మీరు పొడి చేసిండ్రా? ఇది పొడి ఎండబెట్టి పొడి చేసి. ఇదేమన్నా తింటదా? దీనికి ఏమన్నా పెట్టచ్చా? ఏం తింటది? అన్ని తింటది. డాక్టర్లు తీసుకుంటున్నారు తల్లి గాడిద పాలు. పెద్ద పెద్ద డాక్టర్లు తాగుతారా? మా పెద్ద ఇక్కడ గాడిద పాలు పెద్ద మీదికి తీసుకుపోయి తాగారు గాడిద పాలు. తాగుతున్నారమ్మా ఇప్పుడు. ఆస్మా, ఆయాసం వస్తుంది కదా, అది రాని. అది వేడి వల్ల. తింటానుగా తేనా అవి?
దగ్గు జలుబు అన్ని మాయం. స్వీట్ గానే ఉన్నాయా? చాలు చాలు చూద్దామని దీని పోషక విలువలు వాల్యూస్ అన్ని అందరికి ఎక్స్ప్లోర్ చేయాలి. గాది పాలల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ఇందులో ఫ్యాట్ కూడా మనం ఆవు పాల కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. క్యాలరీస్ కూడా తక్కువగానే ఉంటాయి. ఇది తాగటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకు మనకు పురాతన కాలం నుంచి తాత ముత్తాతల నుంచి పోస్తున్నటువంటి ఈ పాలు, వీటి వల్ల దగ్గు, ఆస్తమా, అంటే చలికాలంలో ఎక్కువగా, వర్షాకాలంలో మంచి యూజెస్. గాది వెనక నుంచి నన్ను జాగ్రత్త. అలాంటి ప్రోటీన్, అలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కానీ చాలా వరకు వీటిని ఇప్పుడున్న కాలంలో పిల్లలకి ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ పాలను అవాయిడ్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ కీళ్ళవాతానికి, క్యాన్సర్కి, షుగర్ వాళ్ళకి, దగ్గు, ఆస్తమా ఉన్న వాళ్ళకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పాలలో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ అలాంటివి అనమాట. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఆయుధానికి, ఉపసానికి, నిమ్ముకు, జలుబుకు, దగ్గుకు గాలిపాల్. మా తండ్రి పిల్లలకు, పెద్దలకు, చిన్నలకు